హాయ్ అందరికీ. స్టాక్ మార్కెట్కు కూడా ఒక భాష ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అది ప్రతిరోజూ మనతో సిగ్నల్స్ రూపంలో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నవంబర్ 6, 2025న ఆ భాషను ఎలా డీకోడ్ చేయాలో, మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుందో ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ విశ్లేషణ మనకు ఆ మార్గాన్ని చూపిస్తుంది. సరే, మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మన విశ్లేషణ ఒక ఫన్నెల్ లాంటిది. అంటే ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద విషయాలతో స్టార్ట్ చేసి నెమ్మదిగా మన మార్కెట్లోని చిన్న చిన్న వివరాల వరకు లోతుగా వెళ్తాం. ఈ అజెండానే మనకు గైడ్. మొట్టమొదటగా మనం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ ఒక ద్వీపం కాదు కదా. గ్లోబల్ మార్కెట్ గాలి ఎటు వీస్తే దాని ప్రభావం మనపైనా ఉంటుంది. సో ముందుగా ఈ అంతర్జాతీయ అంశాలను చూద్దాం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను ఓ కుదుపు కుదిపేస్తున్న విషయం ఈ వాణిజ్య చర్చలు. అమెరికా ఏమో మా వాణిజ్య లోటు తగ్గాలి అంటోంది. చైనా ఏమో మా ఎక్స్పోర్ట్ డామినేషన్ తగ్గకూడదు అని పట్టుబడుతోంది. మరి మన ఇండియా సంగతేంటి? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ, మన ఇండస్ట్రీస్ను కాపాడుకుంటూ కొత్త అవకాశాల కోసం చూస్తోంది. చూసారా, ఈ మూడు దేశాల మధ్య ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ మన మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అమెరికాలో ఎక్కడో వేల మైళ్ల దూరంలో వాళ్ల ఫెడ్ తీసుకునే ఒక చిన్న వడ్డీరేటు నిర్ణయం ఇక్కడ మన దలాల్ స్ట్రీట్లోని ఇన్వెస్టర్ సెంటిమెంట్ను ఎలా ప్రభావితం చేస్తోందో చూడాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్లోబల్ ఎకానమీ ఎంత కనెక్ట్ అయ్యుందో. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్ అనిశ్చితి, పొలిటికల్ న్యూస్, ఎకనామిక్ మార్పులు ఇవన్నీ కలిసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఏ అనలిస్ట్ అయినా సరే ఈ గ్లోబల్ అన్సర్టెనిటీని ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవాల్సిందే. సరే, ఇప్పటిదాకా ప్రపంచాన్ని చుట్టొచ్చాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని మన దేశం వైపు తిప్పుదాం. ఇక్కడ మన ఇండియాలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన మార్కెట్ నాడి ఎలా కొట్టుకుంటోందో చూద్దాం. ఈ మార్కెట్ సెంటిమెంట్ అనేది చాలా సింపుల్. మార్కెట్ యొక్క మూడనమాట. ఇన్వెస్టర్లందరూ కలిసి ఏమనుకుంటున్నారు? అందరూ ఆశావాహంగా ఉంటే మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది, అంటే పైకి వెళ్తుంది. అదే నిరాశగా ఉంటే బేరిష్, అంటే కిందకు పడుతుంది. ఇది ఎప్పుడూ లాజిక్గా ఉండదు, కానీ మార్కెట్ను కదిలించే అతిపెద్ద శక్తి మాత్రం ఇదే. మన మార్కెట్ను నడిపించే అసలైన ఇంజిన్లు ఈ సెక్టార్లే. ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫినాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాలు ఎంత డామినేట్ చేస్తున్నాయో. సో మార్కెట్ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవాలంటే ఈ పెద్ద సెక్టార్ల పర్ఫార్మెన్స్ చూడటం చాలా ముఖ్యం. ఇదిగోండి, గ్లోబల్ అనలిస్టులేమంటున్నారో చూడండి. ఇండియా గ్రోత్ స్టోరీ చాలా బాగుంది, కానీ గ్లోబల్ గాలివానలకు అతీతం కాదు అంటున్నారు. అంటే మన బలాలు మనకున్నా బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలని వాళ్ల ఉద్దేశం. చాలా కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పటిదాకా మనం సెంటిమెంటు, సెక్టార్ల గురించి మాట్లాడాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. డబ్బు. అవును, ఫాలో ద మనీ. డబ్బు ఎటు వెళ్తోందో చూస్తే ఇన్వెస్టర్ల నమ్మకం ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. ఈ చార్ట్ చాలా ముఖ్యం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు. వాళ్ళు డబ్బు పెడుతున్నారా లేక తీసేస్తున్నారా? వాళ్ళు డబ్బు తెస్తే మార్కెట్ పైన నమ్మకమున్నట్టు, డబ్బు తీసుకెళ్తే ఏదో తేడాగా ఉన్నట్టు. ఈరోజు నవంబర్ 6న మనం కాస్త డబ్బు బయటకు వెళ్లడం చూస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక సంకేతం లాంటిది. ఇది చూడండి, మార్కెట్లో భయం పెరిగినప్పుడు జనాలు ఎక్కడికి పరిగెడతారు? బంగారం వైపు. అందుకే బంగారాన్ని సేఫ్ హెవెన్ అంటారు. ఈరోజు గోల్డ్, మెటల్ ధరలు కొంచెం పెరిగాయంటే మార్కెట్లో ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ఉన్నారనర్థం. నెట్ షార్ట్స్ అండ్ లాంగ్స్. ఈ పదం కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. లాంగ్ అంటే మార్కెట్ పెరుగుతుందని బెట్ కట్టడం. షార్ట్ అంటే మార్కెట్ పడిపోతుందని బెట్ కట్టడం. సో లాంగ్స్ ఎక్కువగా ఉన్నాయా, షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయా అని చూస్తే మార్కెట్లో ఎక్కువ మంది ఏం ఆశిస్తున్నారో మనకొక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం పైపైన చూసాం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. అంటే మార్కెట్ను తయారుచేసే ఒక్కో ఇటుక, అదే ఒక్కో కంపెనీ గురించి చూద్దాం. మొత్తం మార్కెట్ పాజిటివ్గా ఉన్నా సరే, కొన్నిసార్లు ఒక్క పెద్ద కంపెనీ రిజల్ట్స్ తేడా కొడితే చాలు, మార్కెట్ మొత్తం కిందకు పడిపోతుంది. అందుకే కంపెనీలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలు, వాటి హెల్త్ రిపోర్ట్ లాంటివి చాలా చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. కంపెనీ ఎంత లాభం సంపాదించింది అనే నంబర్ కన్నా మార్కెట్ అంచనాలను దాటిందా లేదా అన్నదే ముఖ్యం.
ఎక్స్పెక్టేషన్స్ను మించి పర్ఫామ్ చేస్తే దాన్ని బీట్ అంటారు, స్టాక్ పెరుగుతుంది. అంచనాలను అందుకోలేకపోతే మిస్ అంటారు, స్టాక్ పడిపోతుంది. అసలు కథ అంతా ఈ బీట్ ఆర్ మిస్లోనే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం. ప్రపంచం, దేశం, డబ్బు ప్రవాహం, కంపెనీలు, ఇలా పజిల్ ముక్కలన్నీ మన దగ్గరున్నాయి. ఇప్పుడు ఫైనల్ స్టెప్. వీటన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని గీద్దాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం. చూసారా, ఇదే మనం ఫాలో అవ్వాల్సిన 4 స్టెప్ ఫ్రేమ్వర్క్. ముందు గ్లోబల్ ఫ్యాక్టర్స్, తర్వాత డొమెస్టిక్ డేటా, ఆ తర్వాత డబ్బు ఎటు వెళ్తుందో ట్రాక్ చేయడం, ఫైనల్గా వీటన్నిటినీ బట్టి మార్కెట్ డైరెక్షన్ను అంచనా వేయడం. ఏ అనలిస్ట్ అయినా ఉపయోగించే పద్ధతి ఇదే. మరి ఈ మొత్తం విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? ట్రెండింగ్లో ఉన్న సెక్టార్లను గుర్తించడం. ఈరోజు అంటే నవంబర్ 6, 2025న ఉన్న డేటా ప్రకారం గ్లోబల్ టెన్షన్స్ ఉన్నా కూడా మన దేశీయ పాలసీల వల్ల బ్యాంకింగ్ సెక్టార్, అలాగే డిఫెన్సివ్గా భావించే ఫార్మా సెక్టర్ బలంగా కనిపిస్తున్నాయి. ఇవి ఫోకస్లో ఉండే అవకాశముంది. మరి ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి రేపటి మార్కెట్లో ఏం జరుగుతుందో గమనించడానికి సిద్ధంగా ఉండాలి. రేపటి వార్తలను చూసినప్పుడు వాటి వెనుక ఉన్న సంకేతాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది కదూ.